క్రైస్తవ వివాహం ఎడ్డింగ్ పెడతారు. చూస్తే 11 గంటల 52 నిమిషాలు 32 సెకండ్లు అని ఉంటుంది అక్కడ. అదేంటి, ఒక వరలో 2 కత్తులు ఉంటాయా? నేను చూశాను మా ఊర్లో చాలా పెళ్ళిళ్ళు ఇలా ఉంటాయి అన్నమాట. పెళ్ళికేమో పాస్టర్ గారు ఉంటాడు, కారులోనేమో ముహూర్తం ఉంటుంది. మరి ఏది ఎలా జరుగుతుందో తెలియదు, కానీ కాడికి ఏమి జరగదు అంతాను. నిజంగా మరి అంత ఖచ్చితంగా అంత ముహూర్తం పెట్టి అంత చేసుకున్న వాళ్ళ జీవితం అద్భుతంగా ఉండాలి కదా. పెళ్ళైన మళ్ళా నుంచే గొడవలు, గందరగోళం, అయోమయం, అమావాస్య ఇక్కడ అంతా కూడా. అందుకనే నేను ఎప్పుడు కూడా ఏది పాటించుకోండి కాదు ఊర్లో చిన్నప్పటి నుంచే. శుక్రవారం సూరాకులు కొయ్యకూడదు, తెలుసా లేదా సూరాకులు అంటేనే. అప్పుడు తాటాకులు ఇల్లు కట్టుకునేవారు మాట అంతాను. తాటాకులు ఇల్లు కట్టాక ఆ ఆకులు కట్ చేయటం కూడా రోజు చూడాలంట. శుక్రవారం అస్సలు ముట్టుకోకూడదు అన్నారు. అవునా అని శుక్రవారమే కట్ చేసుకోండి. నేను ఏమయ్యేది కాదు. కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్తుంటే ఈరోజు అసలు చాలా గుడ్ అమావాస్య. ఏం అమావాస్య అంట? ఏదో అమావాస్య, గుడ్ అమావాస్య అంట. ఏమీ జరగదు అసలేనన్నారు. అయితే ఈ రోజే జాయిన్ అవుతానని నేను ఆ రోజే జాయిన్ అవ్వను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. విచిత్రమైన విషయం ఏంటంటే కాలేజీలో అందరూ ఫెయిల్ అయిపోయారు, నేనే పాస్ అయ్యాను. ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు. ఆమెన్. ఎందుకంటే నేను పవర్లో ఉన్నాను. నాకు రోజులో పడాలి కానీ రోజుకి నేను లోబడను. నాకు సమస్యలో పడాలి కానీ సమస్యకు నేను లోబడను, సమస్యకు నేను తలవంచను. ఆమెన్. ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఆమేన్. ఈ అధికారాన్ని గుర్తించినట్లయితే ప్రతి సమస్యతో నువ్వు వాడుకోవచ్చు, ప్రతి అప్పుతో నువ్వు వాడుకోవచ్చు, ప్రతి అనారోగ్యంతో నువ్వు వాడుకోవచ్చు, ప్రతి సమస్యను నువ్వు వేలుబడి చేస్తావు. ఆమేన్. ఇది దేవుని యొక్క ఉద్దేశం.